ఒక్కసారి నీ పాట పాడనా? దోస్తులను పిలిచేసినా దావత్ అంతా సెట్ చేసినా పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెరిచేసిన. నువ్వు నిజంగానే తాగి పాట రాసినావా ఏంది? అది క్రియేటివిటీ అంతే. ఇప్పుడు ప్రజెంట్ తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ అని చాలా మంది అనుకుంటున్నారు. ఓన్లీ యాజ్ అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ లాగానే నేను చేయాలనుకున్నాను. అసలు ఎప్పుడు స్టార్ట్ పెట్టినా అసలు ఈ సాంగ్స్ మీ 2013 నుంచి స్టార్ట్ చేసిన. బ్లెండర్ స్ప్రైట్ లో స్ప్రైట్ కలుపుతారు, నువ్వు మాత్రం స్ప్రైట్ లోనే బ్లెండర్ స్ప్రైట్ కలుపుతున్నావు. ఆ ఎమోషన్ కన్వే అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ మీనింగ్ కూడా కన్వే అవ్వాలి. సేమ్ లిరిక్స్ కాకపోయినా వేరే లిరిక్స్ తోటి మ్యూజిక్ సేమ్ వేరే సినిమాలో కూడా ఉండే. సడన్ గా మూవీ వాళ్ళు అడిగారు ఆ సాంగ్, నేను ఇచ్చిన. ఇంకా ఒక ఇంటర్వ్యూలో ఆమె అడిగిన క్వశ్చన్ ని బేస్ చేసుకుని ఒక సాంగ్ రాసిరు. మన లైఫే బిందాసు లేరోయ్ లవర్స్ లేపేస్తే గ్లాసు అదే మనకి బూస్ట్ బ్రదర్స్. అన్ని తాగుదాం గయ వస్తున్నాయి. అది ఆల్ థ్యాంక్స్ గోస్ టు ఆడియన్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హ్యా టీవీ. నేను వితిన్ యాదవ్. సో నేను ప్రజెంట్ ఇప్పుడు మీ అందరి ముందరకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేసిన అనమాట. ఆయన పేరు నేను మీకు చెప్పగానే ఆయన ఎవరో నేను నీకు చెప్తా, మీరు గుర్తుపట్టేశారు. ఇప్పుడు ప్రజెంట్ తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ అని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా తాగుబోతులకి యాంథమ్ సాంగ్ కూడా పాడిండు. ఇంకా మీకు అర్థమైండొచ్చు అసలు ఆయన నిజంగానే తాగుబోతుల సంఘం ప్రెసిడెంట్ కావాలని వచ్చిందా, లేకపోతే ఆయన ఎట్లా పాట ఎట్లా రాసిండు మొత్తం ఒకసారి అన్న నాకు తెలుసుకుందాం మనము. సో నమస్తే సీనుభాయ్. అన్న పేరు శ్రీనివాస్, సిఎన్యు బీట్స్. సో సీనన్నా, ఏంటి సంగతి? అంతా మంచిగా? అంత బాగుంది బ్రో, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈ ఎట్లా నడుస్తుంది సాంగ్? హిట్ అయింది, తాగుదాం తాగి ఊగుదాం అని చెప్పేసి పాట పాడినావు. నువ్వు నిజంగానే తాగి పాట రాసినావా ఏంది? నాకు మందు అలవాటు లేదు బేసిక్గా. నిజంగానా? నిజంగా. ఓ అమ్మ, నిజంగానే మందు మొత్తం చరిత్ర చిన్నప్పటి నుంచి తెలిసినట్టు రాసినావు కదా మొత్తం పాట. అది క్రియేటివిటీ అంతే. ఇంకా క్రియేటివిటీ. అసలు ఎప్పుడు స్టార్ట్ పెట్టినా అసలు ఈ సాంగ్స్ మీ ఫీల్డ్ లో, ఈ సింగింగ్ అనేది మ్యూజిక్ ఫీల్డ్ ఎప్పుడు స్టార్ట్ పెట్టినా? 2013 నుంచి స్టార్ట్ చేసిన అనమాట. 2013. అప్పుడు నేను 10th అనమాట. 10th క్లాస్ నుంచి స్టార్ట్ పెట్టేసినావు. అప్పటి నుంచే ప్రిపేర్ అయినావా? ఎప్పుడో ఒకసారి ఇట్లా మనము ఒక అంటే సాంగ్ ఓన్లీ యాజ్ అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ లాగానే నేను చేయాలనుకున్నా, బట్ ఇప్పుడే రీసెంట్ గా ఆర్టిస్ట్ లాగా నేను బయటికి వచ్చిన అనమాట. ఓకే. సో అట్లా నేను 130 సాంగ్స్ చేసినాను. 130 సాంగ్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అంటే మీ ఓన్ ఆల్బమ్ లో లేకపోతే సినిమాలో? ఇండివిజువల్ ఆర్టిస్ట్స్ వీళ్ళంతా నా దగ్గరకు వస్తారు, వాళ్ళ లిరిక్స్ వాళ్ళది తీసుకొచ్చుకొని నేను వాళ్ళకి మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకే, డన్. సో లోపలికి పోయే ముందు ఒక్కసారి నీ పాట పాడనా? డెఫినెట్లీ. దోస్తులను పిలిచేసినా దావత్ అంతా సెట్ చేసినా పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెరిచేసిన. కోడి కూర వండేసిన, కొత్త పాట ప్లే చేసిన, పక్కింటంకు లొల్లేంటంటే గర్దన్ పైన దోయిసిన. స్ప్రైటులో బ్రెండర్ స్ప్రైటు కలిపిన, పెగ్గు మీద నేను పెగ్గు లేపిన, లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టిన. ఎక్కేదాకా నేను మందు దాయిన, దిగినాక నేను మళ్ళీ దాయిన, ఎక్కిన దిగిన ఎక్కినాక ఎక్కేదాకా ఇంకా నేను ఆగునా. తాగుదాం మందు దాగుదాం ఊదాం కలిసి ఊదాం. థ్యాంక్ యూ. జనరల్గా నాకు తెలిసిన మట్టుకైతే అందరూ ఓకే బ్లెండర్ స్ప్రైట్ లో స్ప్రైట్ కలుపుతారు, నువ్వు మాత్రం స్ప్రైట్ లోనే బ్లెండర్ స్ప్రైట్ కలుపుతున్నావు. అది ట్యూన్ లో కూర్చోట్లే అనమాట మా లిరిసిస్ట్ కి. సో ఫోర్స్ఫుల్ గా కొంచెం ఎమోషన్ కన్వే అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ మీనింగ్ కూడా కన్వే అవ్వాలి. సో అట్లా అనమాట. అట్లా వేసి దాన్ని అట్లా సెట్ చేసిన. ఏదైనా మీనింగ్ ఒకటే కదా బ్రో. అంతే. అది కలిపిన ఒకటే దాన్ని అంటే ఉంటది కదా. అంటే స్ప్రైట్ లో బ్లెండ్ స్ప్రైట్ కలిపిన అంటే స్ప్రైట్ ఇంత ఉంటుంది, బ్లెండ్ స్ప్రైట్ ఇంత ఉంటుంది. అట్లా అంటారా? అంతే కదా. లాజిక్ ఉంది మీరు చెప్పేదాన్ని. కరెక్టే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా నడుస్తుంది అసలు? పాట హిట్ అయినాక మీకు ఫేమ్ ఎట్లా వచ్చింది అసలు? డెఫినెట్లీ నేను 8 years చేసిన మ్యూజిక్, బట్ ఈ ఒక్క సాంగ్ వల్లనే నేను తెలిసిన జనాలకి ఎవరు ఏంది అనేది. అంటే ఈ ఒక్క సాంగ్ వల్లనే మీరు తెలిసే కన్నా ముందు ఇదే సాంగ్ ఇంకో అంటే సేమ్ లిరిక్స్ కాకపోయినా వేరే లిరిక్స్ తోటి మ్యూజిక్ సేమ్ వేరే సినిమాలో కూడా ఉండే, ఒక సినిమాలో. సో అది కూడా మీరే రాసిరని చెప్పిన. మళ్ళీ అది రాసిన తర్వాత కాన్సెప్ట్ వచ్చి నాది బ్రో. తాగుదాం తాగి ఊదాం ఏదైతే ఆ లైన్ ఏదైతే ఉందో అది నాదే అనమాట. సో ఇంటర్నెట్ లో చాలా తాగుదాం అని ఉంది బేసిక్ గా, రీమిక్స్ లు మూవీ అని, బట్ అన్నిటికీ నా దగ్గర నుంచి వచ్చిన ఐడియా. 2018 లో వచ్చింది ఐడియా మాకు. నేను మా ఫ్రెండ్ రామ్ చరణ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో మేమిద్దరం కలిసి చేద్దాం అని అనుకున్నాం ఆ సాంగ్ బేసిక్ గా. సో నేను టెక్నికలీ వీక్ అనమాట ఆ టైంలో, ఇంకా ప్రాపర్ గా రికార్డింగ్ ఇవన్నీ అంత నాలెడ్జ్ లేదు.
సో మెల్లగా నేను ఇంప్రూవైజ్ చేసుకుందామని హోల్డ్లో పెట్టినా అనమాట. సో అట్లా సో అంటే సడన్గా మూవీ వాళ్ళు అడిగారు ఆ సాంగ్, నేను ఇచ్చిన ఇంకా. సో అక్కడ ఇంకా వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకోలేను ఆ సాంగ్ అంతే. ఓకే. అంటే మీరు మీరు ఇచ్చిన దానికి సరిగా యూజ్ చేసుకోకపోవడంతో మీరు దీన్ని నేను నా వర్షన్ అది ఏ ప్రాపర్ అంటే నా వర్షన్ నేను చేసుకున్నాను. ఏదైతే 2018లో చేయాలనుకున్నాను అది నా ఫ్లోలో. ఓకే. కాన్సెప్ట్ అనేది మీది. యా. ఓకే డన్. అంటే ఎట్లా మళ్ళీ అసలు ఆ పాట ఎవరికి తెలుస్తలేదు ఇప్పుడు. మీ కాన్సెప్ట్ అయినా అది ఎవరికి తెలుస్తలేదు. సినిమాలో రిలీజ్ అయినా మీరు ఓన్ ఆల్బమ్ తోటి ఇది చేసిరు. ఇది మిలియన్స్ లో వెళ్ళిపోతుంది. ఎవరు ఫోన్ చూడు రీల్స్ ఇట్లా నేనైతే ఇట్లా స్వైప్ చేస్తుంటే అన్ని తాగుదాం గయ వస్తున్నాయి. అది ఆల్ థ్యాంక్స్ గోస్ టు ఆడియన్స్ అన్నమాట. ఆడియన్స్. సో ఆడియన్స్ విషయానికి వస్తే అసలు మీ ఫ్యాన్స్ అసలు మిమ్మల్ని ఎట్లా రెస్పాన్స్ ఎట్లుంది మీకు? నా ఫ్యాన్స్ చాలా లాయల్ అనమాట. ఇంకా చాలా మంచిగా నన్ను ఆదరిస్తారు. అంటే మేము వాళ్ళ ప్రతి ఒక్క కమెంట్ కి నేను రెస్పాన్స్ అవుతా, బికాస్ ఐ లైక్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది నాకు ఈజీగా తెలుస్తుంది. సో అది తెలుసుకుని మనం బెటర్ కంటెంట్ ఇవ్వచ్చు అని ఇన్ మై ఒపీనియన్ అదనమాట. అంటే ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి కలవడం కానీ కలుసాని చెప్పడం కానీ మెసేజెస్ కమెంట్స్ లో చాలా మంది అన్న నేను కలవాలి అన్న చాలా పెట్టారు. బట్ కొన్ని ప్రైవసీ ఇష్యూస్ వల్ల అది ఇప్పుడు ఏం పెట్టుకోవట్లేదు. వర్క్ కొంచెం వేరే ప్రాజెక్ట్స్ ఉందన్నమాట బేసిక్ వర్క్. సో టైం నాకు లేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఇంకేమైనా నడుస్తున్నాయా? ఇంకో సాంగ్ ఏదో ఇంకో నేను వస్తున్నా పాయింట్కి వస్తున్నా. మీరు ఒక ఇంటర్వ్యూలో ఆమె అడిగిన క్వశ్చన్ని బేస్ చేసుకుని ఒక సాంగ్ రాసిరు. అవును అవును. ఇప్పుడు ఫ్యూచర్లో ఆ పాట అసలు ఎట్లా వచ్చిందన్నా మీకు? ఆ థాట్ ఎట్లా వచ్చింది అసలు? అదే యాక్చువల్ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ తాగుదాం. సో ఆ ఇంటర్వ్యూ ఎవరు ఇట్లా అడిగారు అనమాట, మీ ఫస్ట్ లిప్ లోకి ఎవరికి ఇచ్చారు అని సంథింగ్ అట్లా అడిగారు. అది నేను ఇట్లా సెటారికల్గా ఇట్లా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పిన, ఉన్నది నిజం చెప్పిన అంతే. నిజమేనా? నిజమే, లేకపోతే నిజంగానే ఉండి? లేదు నిజమే చెప్పిన. అది నేను ఊరికి ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మీమ్ లాగా చేద్దాం డిఫరెంట్ గానీ చేసిన అనమాట. అది మంచి వైరల్ అయింది. 2 million views కి 2 lakh views రేషియోలో మంచి వైరల్ అయింది. అంటే కంప్లీట్ అయిపోయింది సాంగ్ మొత్తం అది ఇప్పుడు? యాక్చువల్ ఆ మీమ్ వైరల్ అయింది. ఆ మీమ్ వైరల్ అయ్యేసరికి సింగిల్స్ కూడా ఇంత క్రేజ్ ఉందని నాకు అప్పుడు తెలిసిన అనమాట. సో అక్కడ నుంచి ఒక సాంగ్ చేద్దామని నేను మా లిరిసిస్ట్ కలిసి చేశాను అనమాట. ఓకే. మీ లిరిసిస్ట్ ఎవరు? తాగుదాంకి ఇప్పుడు ఈ సింగిల్ కి ఒక MC రాహుల్ రాజ్. MC రాహుల్ రాజ్. ఓకే. ఒక్కసారి ఆ లిరిక్స్ కొంచెం రాసిన అది కూడా ఒకసారి వాడు సింగిల్స్ కోసం సింగిల్ అదే 1 minute రిలీజ్ అయింది. అది ఫుల్ సాంగ్ త్వరలో రావచ్చు. 1 minute ఎట్లుంటుంది? కాల్లో సొల్లు లేదులే, లవ్ యూ గోల వద్దులే, రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్లే. ఐ ఆమ్ సింగిల్ మా అమ్మ, అవ్వను మింగిల్ మా అమ్మ, షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు మా అమ్మ. ఐ ఆమ్ సింగిల్ మా అమ్మ, అవ్వను మింగిల్ మా అమ్మ, షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు మా అమ్మ. సింగిల్ లైఫ్కున్న బెనిఫిట్స్ వేరే లెవెలులే, సినిమా పోతే టిక్కెట్లు రెండక్కర్లే, నిబ్బా నిబ్బి స్టోరీలు మనకస్సలు వద్దులే, లైఫ్లోన వేరే టార్గెట్స్ ఉందిలే, మన లైఫే బిందాసు, లేరోయ్ లవర్సు, లేపేస్తే గ్లాసు, అదే మనకి బూస్ట్ బ్రదర్స్. ఇంట్లో కూడా గ్లాస్ పెట్టినావు అట్లా వేసి నువ్వు. నీ ఫస్ట్ పాట ఒకటి తాగుదామనే అంటే ఆఫ్టర్ డ్రింకింగ్ అని ఒక పాట హిట్ అయింది. అంటే మీరు మొత్తం అదే అదే మీరు పాడిందే కదా, మీరు రాసిందే కదా? రాహుల్ రాశారు, కంపోజ్ చేసిన. ఓకే. పాడింది వచ్చి రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ సిప్లిగంజ్. అయితే మీరు ఒక డ్రింక్ ఒక లిక్కర్ అనేది ఏమంటారు, అదొక మీకు అదృష్టం అనుకుని వాడుతున్నారా ఏందన్నా? అది ప్రతి దాంట్లో పెడుతున్నావు. మాకు వచ్చే ప్రాజెక్ట్స్ అట్లాంటివి ఉన్నాయి, యూటిలైజ్ చేసుకుంటున్నాం అంతే. సో సాంగ్ కి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఆఫ్టర్ డ్రింకింగ్ అనే సాంగ్ కి 40 days కష్టపడ్డాం లిరిక్స్ కోసం. అవునా? నాకు అసలు నీకు తాగుడే అలవాట్లేదు, మరి ఇంత కరెక్ట్ గా అర్థం చేసుకొని అసలు తాగితే ఎట్లుంటది తాగకపోతే ఎట్లుంటది ఏంది అని చెప్పేసి ఇంత మంచి పాట ఇమాజినేషన్ యాక్చువల్ లిరిసిస్ట్ కి అనమాట, నాకంటే ఎక్కువ క్రెడిట్స్ లేదు. సో తనే అట్లా ఇమాజినేషన్ చేసుకుని చేయాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫ్టర్ డ్రింకింగ్ అని ఒక సాంగ్ చేసిన, మూవీ సాంగ్ అనమాట. సో ఆ డైరెక్టర్ చాలా బాగా మాకు గైడ్ చేశారనమాట, ఎట్లా ఏంది అనేది ఇన్పుట్స్ ఇవ్వడం.
ప్రాపర్గా ఇచ్చారు. సో ఆ బేస్డ్ మేము ఇచ్చినాం సాంగ్. సో 40 days కష్టపడ్డాం ఆ సాంగ్ ఒక సాంగ్ లిరిక్స్ కోసం. లిరిక్స్ కోసం. సో అందులో ఒక లైన్ మంచి వైరల్ అయింది రీసెంట్గానే. అది ఎట్లుంటుందంటే లైన్, తాగక ముందు డీసెంటు, తాగినాక వైలెంటు, తాగనోనికి లేదురా ఈ టాలెంటు, తాగక ముందు కొన్హెతు, తాగినాక హమ్మర్తు, అన్ని లింకులను లింకు చేసే ఈ మందుకి జై కొట్టు. ఆ లిరిక్స్ తప్పు ఉన్నట్టున్నా. ఏది బ్రో? తాగనోనికి లేదు ఈ టాలెంట్ అన్నావు కదా, నీకు అలవాట్లేదు కదా, మరి నీకు ఇంత టాలెంట్ వచ్చింది అట్లా అంటున్నా. కొంచెం ఉంటే మళ్ళీ లిరిక్స్ స్టార్ట్ అవుతుండే. తప్పు ఉందంటే ఆయన, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకుంటాడు అన్న, క్రాస్ చెక్. ఓకే, అట్లా తప్పు చేయడం. అట్లా మీ లిరిసిస్ట్ తాగుతాడా? లేదు, ఆయన కూడా అలవాట్లేదు. అసలు ఎట్లా రాసిరన్నా మరి ఇంతమంది లిరిక్స్ అయినా? అది చాలా మంది ఒక కమెంట్ అయితే నీకు గుడి కట్టాలని చెప్పిండు. ఒక కమెంట్ మంచిగా అనిపించింది, లిరిసిస్ట్ కి గుడి కట్టాలంట. రాహుల్ కి గుడి కట్టాలంట. అంటే కమెంట్ వచ్చింది, లిరిసిస్ట్ ఎవరో గానీ ఆయన గుడి కట్టాలి అని. దానికి మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను పిన్ చేసి లిరిసిస్ట్ ని ట్యాగ్ చేసి, మళ్ళీ రాహుల్ ఎట్లా రియాక్ట్ అయ్యారు దానికి? ఆయన ఆక్వర్డ్ ఫీల్ అయ్యింది. అంటే ఇంట్రోవర్ట్ అన్న అసలు మీరు మొత్తం? మీరు ఎక్కువ మాట్లాడా నేను, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇంకా మాట్లాడితేనే పనులు అవుతుంది అన్నట్టు. అది ఇంకా మీ పుట్టింది ఎక్కడ అన్న అసలు? మీరు స్టార్టింగ్ మీ లోకల్ ఎక్కడ? పెరిగింది హైదరాబాద్, హైదరాబాద్. సో ప్రాపర్ వచ్చి తమిళనాడు. ఇక్కడ 35 years ago సెటిల్ అయిపోయినాం ఇక్కడ. ఇంకా మా డాడీ బిజినెస్, మమ్మీ హౌస్ హోల్డర్. సో మీకు ఇంత ఫేమ్ వచ్చింది, దానివల్ల మీరు ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవడం అని ఉంటుందా? అడ్వాంటేజెస్ లాంటిది ఏం తీసుకోవట్లే, బట్ ఆ ఫేమ్ ని కొంచెం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని నా యాజ్ అ సింగింగ్ కెరియర్ కొంచెం డెవలప్ చేసుకుందామని ప్లాన్ లో ఉందన్నమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేయాలని అనుకుంటున్నాను. ఎంటర్టైన్ చేస్తేనే జనాలు ఇప్పుడు, ఏంటంటే కంటెంట్ ఈస్ ద కీ అన్నమాట. కంటెంట్ బాగుంటేనే జనాలు కూడా చూస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏందన్న ప్లాన్స్? ఎక్కి పోదాం అనుకుంటున్నావా, లేకపోతే? కపుల్ ఆఫ్ మూవీస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇప్పుడు కరెంట్లీ. అది ఇంకా అఫీషియల్ అప్డేట్స్ ఏం లేదు చెప్పడానికి. అంతే, వర్కింగ్ అయితే జరుగుతుంది, కొన్ని మూవీస్ జరుగుతుంది. అంటే ఇంకా కొన్ని రోజులలో ఇంకా మంచి మంచి పాటలతోటి మళ్ళీ అందులో కూడా పెట్టినావా ఏంది? తాగుడు ఊగుడు, అదే ఆఫ్టర్ డ్రింకింగ్ చెప్పినాం కదా, స్టార్టింగ్ డ్రింకింగ్ సాంగ్ రిలీజ్ వచ్చి దాంతో అడుగు పెట్టుడే అట్లా. బట్ అన్ని రకాల సాంగ్ చేసిన. మాది హైలైట్ అయింది మందు సాంగ్ అని. మందు సాంగ్ ఏం చేస్తాను ఏం లేదు ఇక్కడ, అన్ని చేసినాం. సాడ్ సాంగ్, లవ్ సాంగ్, అట్లా. అంటే నేను 130 songs చేసిన. అందులో మోస్ట్ పాపులర్ వచ్చి రెడ్డి గారి అమ్మాయి ఒక సాంగ్. అవును, ఆ సాంగ్ సింగర్, అది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, మీరు ఓన్లీ దానికి మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఆ లిరిక్స్ ఒకసారి పాడతారా? లేదండి, అది అంత మెలోడీ మనకు సెట్ కాదు. నేను యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే జడ్జ్మెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ కదా సింగర్స్ కి. నా వాయిస్ కి సెట్ అవుతుంది, అది పాడతాను అట్లా. ఓకే, మీరు మ్యూజిక్ రాసిన, మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్ లో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ ఏమన్నా? అదే ఒకప్పట్లో రెడ్డి గారి అమ్మాయి ఉండే, ఇప్పుడు తాగుదాం ఉంది. నెక్స్ట్ ఇంకేం అంటే చాలా హై అని చెప్తుంది. ఓకే, చిన్న చిన్న హిట్స్ చాలా ఉన్నాయి, అది గుర్తు లేదు. ఒక కొన్ని పాడరా? అది గుర్తులేవు బ్రో, చూడాలి నా ప్లే లిస్ట్ ఏది అని. సో మరి అన్న బ్రో, మీరు ఇప్పుడు ఇంత దాకా రావడానికి మీకు సపోర్ట్ ఎవరు అసలు? ఎవరంటే ఎవరు చెప్తారు మీరు? నాకు చెప్పుకోనికి ఎవరు లేదు బ్రో సపోర్ట్ అని. ఇన్ఫాక్ట్ తొక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా లైఫ్ లో. సో అన్ని మీరి ఇంకా నేను ఏ డిపెండెన్సీ లేకుండా ఓన్ గానే వచ్చిన ఇప్పుడు దాకా. నేను మ్యూజిక్ ఇవన్నీ ఏదైతే నేర్చుకున్నానో ఓన్ గానే, ఇంటర్నెట్ హెల్ప్ తీసుకుని ఓన్ గానే నేర్చుకున్నాను అనమాట అట్లా. సో ఏ డిపెండెన్సీ లేకుండా. సో తొక్కిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు తాగుదాం పాటలు ఒక లైన్ ఉంది కదా? ఎగ్జాక్ట్లీ. ఎలా కనిపెట్టారు మీరు అట్లా? అరే అర్థమైపోతుంది. ఓకే, ఒకసారి ఆ లైన్ ఒకసారి వాడండి. ఓకే, మత్తుల మునుగాలి అలా, బీరుతో స్నానం చెయ్యాలా, లెక్కలు అన్నీ తేల్చాలా, నా తిక్కను చూడు ఇయ్యాలా, నిన్నటి బాధలు మరువాలా, రేపటి భయం విడవాలా, ఈ క్షణం ఎంజాయ్ చేయాలా, ఇక తాగి ఊగి పోవాలా. ఎవడన్నా స్నానం చేస్తాడు ఆ బీర్ తోటి? యాక్చువల్గా తాగుదాం ఏంటంటే ర్యాప్ ఇంకా ఫోక్ ని ఫ్యూజన్ అనమాట అది. సో ర్యాప్ అంటే ఏంది? కమ్యూనికేషన్ అనమాట, ఒక న్యూస్ ని తెలియజేయడం సాంగ్ రూపంలో. సో తాగుదాం కూడా మేము అట్లనే వాడినాం, హిప్ హాప్ లాగానే అది. సో ఫోక్ ప్లస్ ర్యాప్ కాంబినేషన్. సో ఇంకా ఫైనల్లీ అయితే మీరు ఇట్లా
ఈ ఈ ఇంత ఫేమ్ వచ్చి లైఫ్ అట్లా సాగుతుంది అంటారు. ఇట్స్ గోయింగ్ గుడ్ రైట్ నౌ. సో బ్రో, మరి మీరు సింగింగ్ రాకముందు ఏమైదాం అనుకో, అసలు మీ స్టడీ ఎట్లా స్టార్ట్ పెట్టారు? నేను పాలిటెక్నిక్ చేసిన అనమాట, డిస్కంటిన్యూ యాక్చువల్గా అది. Discontinue. యా సేమ్ ఒకటే బాబే దిద్దురావు. అంటే స్టడీస్ ఎక్కువ ఎక్కకపోతుండే నాకు, బ్యాక్ బెంచర్ ఇంకా అర్థం చేసుకోవాలి. అందుకే అంత మంచి పాటలు వచ్చినాయిలే. కానీ అంటే వే ఆఫ్ థింకింగ్ యూనిక్ గానే అవును. ఉండేది నా చిన్నప్పటి నుంచి. అది చాలా లేట్ గా అర్థమైంది మా ఇంట్లో కూడా. చూసిరా, బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు ఎగతాళి చేయొద్దు. ఒక బ్యాక్ బెంచరే ఇప్పుడు ఇంత ఫేమ్ లో ఉన్నారు. కానీ అన్నిటికీ రికమెండ్ చేయొద్దు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఎకనామికల్ క్రైసిస్ లో. అట్లని రాంగ్ పోర్ట్రేట్ అవ్వదు. అవును, అది కొంచెం లక్ కూడా, దేవుడి సపోర్ట్ కూడా ఉంది మనకి. సో యాజ్ ఎ సింగర్ బ్రో, మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? లిరిసిస్ట్ కానీ ఇంకా ఎవరు ఉన్నారు? సింగర్ అంటే కరెంట్ ట్రెండింగ్ లో ఎవరు ఉన్నారు వాళ్ళే నా ఫేవరెట్. అంతేనా? అంతే. సింగర్ అంటే వాళ్ళు పర్ఫెక్ట్లీ ట్రైన్ ఉన్న వాళ్ళే సింగర్ అంటాం యాక్చువల్లీ. సో వాళ్ళు ఎవరైనా ఒకటే మనకి. ఆ సాంగ్ సెట్ అవుతుందా, ఆ సాంగ్ తగినట్టు సెలెక్ట్ చేసుకోవడం బ్రో, సింపుల్ అంతే. లిరిసిస్ట్ లేదు, నేను స్టార్టింగ్ నుంచి మా టీమ్ తోటి ట్రావెల్ అవుతున్నా. సో ఎండ్ దాకా టీమ్ తోటి వెళ్తా. ఓకే, హోప్ఫుల్లీ. ఫేవరెట్ అంటే మొత్తం మీ టీమే? అంటే ఒక ర్యాప్ అనేది ఉంటది కదా, నా మైండ్ సెట్ వాళ్ళకి అర్థమవుతుంది అట్లా. సో ఈజీ అయిపోతుంది మనకి వర్క్. ఇంకా కొన్ని సందర్భంలో టీమ్ ఇష్యూ వల్ల ఇంకా చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఒకసారి వస్తుంది. బట్ మ్యాక్స్ అట్లా నేను పెట్టుకోను, నా ఓన్ టీమ్ తోటి వెళ్ళాలని అనుకుంటే ఎక్కడున్నా. ఓకే, యా. సో మీ ఫేవరెట్ జోనర్ ఏది అసలు? సాంగ్స్ లో ఎట్లాంటి సాంగ్స్ ఎక్కువ వింటారు? నేను ఎప్పుడు యాక్చువల్గా ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్ ఇలాంటిది ఎక్కువ వింటాను అనమాట. సో అక్కడ నుంచి మనం మన లాంగ్వేజ్ లో ఎలా యూనిక్ గా ఇవ్వచ్చు అని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. తెలుగులో మాస్ ఎట్లా వేయాలని, మాస్ కానీ మోడర్న్ ట్రెండీగా. సో ఇలాంటి జానర్స్ ఎక్కువ ఇష్టం. పర్సనల్ గా అయితే ఎక్కువ మెలోడీ సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఇక్కడ వోకల్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఏ సాంగ్స్ అయితే ఉంటుందో అది నాకు చాలా ఇష్టం. అంటే నీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇట్లాంటి మెలోడీ సాంగ్ కానీ ఇట్లాంటి మాస్ సాంగ్ కానీ నేను పాడితే ఎట్లుంటుంది మీ ఫీల్ అయినా ఎప్పుడన్నా? ఇట్లా నేను పాడితే ఎట్లుంటది పాట అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా అనిపించింది? నేను చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేటువంటి పాడేది. చాలా మంది నువ్వు పాడతావు, బాగా పాడతావు అంటారు, కానీ నేను నా వాయిస్ అదే యూజువల్ గా అందరికీ నచ్చదు, మన రికార్డింగ్ మనకి నచ్చదు కదా, అదే ఉంది నాకు కూడా. సో ఎక్కువ కంఫర్ట్ ఫీల్. కానీ ఇప్పుడు పాడాలని అనుకుంటున్నా ఇంకా. సో కంటిన్యూస్ గా తాగుదాం ఈ ఒకటే పాట, లేకపోతే ఇంకా దాని సీక్వెల్ వర్షన్ 2.0 ఏమన్నా తీసుకొస్తున్నా? తాగుదాం 2.0 చేయాలి ఫ్యూచర్ లో. ఒక ఐడియా అంతే ఉంది, దూరంలో, చాలా దూరం ఐడియా, కానీ చేయాలని ఉంది. ఓకే, అది లేదు, అది దీనికంటే ఒక 5 times ఎక్కువనే చేయాలని, గ్రాండ్ ఇయర్ గానే చేద్దామని ప్లాన్ చేస్తున్నా. సో వెయిట్ చేయాలి దానికి. ఓకే, సో బ్రో మీరు ఈ ఈ పాట పాడక ముందుకి కానీ జాబ్ చేయడం కానీ ఏమైనా చేసారా? అదే పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ తర్వాత నేను అనిమేషన్ కోర్స్ చేసిన అనమాట. సో దాని తర్వాత ఒక 2 years ఒక అనిమేషన్ కంపెనీలో వర్క్ చేసిన. సో దాని తర్వాత ఇంకా కోవిడ్ ఇవి అది ఇష్యూస్ తర్వాత ఇంకా ఓన్గానే ఇంకా మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన. బట్ ప్యారలల్ గా మ్యూజిక్ అనేది నేను చేస్తూనే ఉన్నాను. ఏ వర్క్ చేస్తున్నాను? ప్యారలల్ గా మ్యూజిక్ అయితే నేను చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇట్లనే సింగర్ లాగానే పోదాం అనుకుంటున్నారా మరి ఆర్టిస్ట్? నేను ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ లాగానే అవుదామని అనుకుంటాను. ఓకే, ఇన్ఫాక్ట్ అది ఎక్కువ రోజులు చేస్తానో చేయనో కూడా తెలియదు యాజ్ అ సింగింగ్. చూద్దాం, ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా చేద్దాం. ఓకే, తాగుదాం అనే పాటలా డాన్స్ చేసినావు నువ్వు, ఆ డాన్స్ గురించి చెప్పు నాకు. అసలు డాన్స్ ఏ ఇంట్రోవర్ట్ కి రావద్దు అలాంటి ఇంట్రోవర్ట్ నువ్వు, అందుకనే అడుగుతున్నా క్వశ్చన్, డాన్స్ ఎట్లా చేసినావు అని చెప్పి. డాన్స్ వాళ్ళు సర్ప్రైజ్ గా డాన్స్ చేసి అని చెప్పేసిండ్రు. నేను షాక్, ఇదేంది ఇది ఫిట్టింగ్ ఉండదు అనుకున్నా యాక్చువల్ గా. వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే డాన్స్ లేకుండా ఎట్లా ఉంటది సాంగ్ అని చెప్పారు. ఇంకా చాలా కష్టంతో చేసిన. ఇంకా ముందు 15 మంది, చుట్టూ 20 మంది. ఇమాజిన్ ద సిచ్యువేషన్. లైఫ్ లో ఒక్కసారి డాన్స్ చేయలే నేను. అవునా? ఇప్పటి వరకు చేయలేదు. అంటే ఫస్ట్ టైం అంటే కొన్ని ఈవెంట్స్ కి వెళ్తే డాన్స్ అంటే దూరం వెళ్ళిపోతారు కదా, అది రెయిన్ డాన్స్ అయినా కానీ పార్క్ లో, ఆ కైండ్ ఆఫ్ బ్యాచ్ నేను. సో అట్లాంటి అక్కడ తీసుకెళ్ళి నించోబెట్టాను. సో సాంగ్ మొత్తం అసలు ఎన్ని డేస్ అండి షూటింగ్? ఎన్ని డేస్? అది 1 day, జస్ట్ 1 day, మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 అంతే, క్లోజ్. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీదే? మీతోనే మీరే ఇన్వెస్టర్? అంతే, లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేనే బేర్ చేయాలని అనుకున్నా ఇంకా. సో వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే ఎందుకు అని
ఇనిషియల్ స్టేజ్లో మా డైరెక్టర్ సపోర్ట్ చేశారు బాగా ఓకే. ఫినాన్షియలీ. అయితే మరి ఇంకా మళ్ళా ఇప్పుడైతే అలవాట్లేదు మందు. ఓకే. మళ్ళీ ఏమైనా అలవాటు చేసుకుందాం అనుకున్నా? అస్సలు లేదు. 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 అస్సలు. డెఫినెట్లీ. ఐఎమ్ టీటోటిలర్. అవునా? అవును. అంటే ఇంట్లో అలవాటు లేదు, అదే ఫాలో అవుతుంది ఇంకా అంతే. ఓకే. పక్కా కదా? అంతే, దాంట్లో డౌటే లేదు. సో అంటే తాగకుండా ఉంటేనే తాగేటోళ్ళని చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి, వాళ్ళు తాగినాక ఎట్లుంటారు, అవును. అంతే కదా? అవి చూసే కదా నువ్వు ఇప్పుడు ఈ పాట రాసినావు. అంటే ఈ సాంగ్ ఐడియా వచ్చింది ఒక సిట్టింగ్లో అనమాట. ఆహా. మా 2018 చెప్పాను కదా, మ్మ్. ఒక బర్త్డే పార్టీకి పిలిచారు మా స్కూల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత. ఆహా. అయితే ఆ బర్త్డే పార్టీ అంటే ఏమనుకున్నా, కేక్ కటింగ్, మన చిన్నపిల్లలు ఎట్లా అట్లా అనుకున్నా. కేక్ పెట్టాలి, చాక్లెట్ పెట్టాలి, మిక్చర్ వేసాలి, అట్లా అనుకున్నా యాక్చువల్గా. కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు డిఫరెంట్ అయిపోయింది నాకు చూడనీకి. ఏం స్కూల్లో చెడ్డీలో చూసిన వాళ్ళు ఇట్లా అయిపోయారు ఏంది రైలు అని. సో ఈ బేస్డ్ ఒక సాంగ్ చేద్దామని అప్పుడు నాకు ఐడియా వచ్చింది అన్నమాట. సో అక్కడ నుంచి అంటే వచ్చింది idea. అప్పుడు అనుకున్న ఒక్క సిట్టింగ్ లో కూర్చుంటే అలా అంటే మందు మీద ఒక సాంగ్ చేద్దాం సింపుల్. అంతే. అక్కడ జరుగుతుంది మొత్తం సన్నివేశాలు ఏదైతే ఉందో అవన్నీ ఒక సాంగ్ రూపంలో చెప్తే బాగుంటుంది. ఒక సిట్టింగ్ అంతే, దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, అట్లా కోడి కూర వండిసిన, అవన్నీ ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఆ లిరిక్స్ లో ఉండేవి కూడా. లెగ్ పీసులు లెక్క పెట్టిన అట్లనే ఇచ్చిరాసు ఆ రోజు యాక్చువల్గా. అవునా? అది ఫన్నీగా అనిపించింది. లిమిటెడ్ అనుకుంటా యాక్చువల్గా. ఎంతమంది? 10-15 ఉండి 10 లెగ్ పీసులు తీసుకొచ్చి ఒక్కొక్కరికి అట్లనే లెక్క పెట్టి సెగ్రిగేట్ చేసి ఇట్లా ఒక్కొక్కరికి పెట్టింది అది. సో వై నాట్ అది కూడా ఇంక్లూడ్ చేసి మా లిరిసిస్ట్. అప్పుడు కూడా పక్కింటి అంకుల్ వెళ్ళి పెట్టిందా? పక్కింటి అంకుల్ అనేది అది ప్రతిసారి కాదు యాక్చువల్గా, ఒక్కొక్కసారి అవుతుంది, బట్ ఇంక్లూడ్ చేస్తే బాగానే ఉంటుంది అని అనిపించింది. ఆబ్వియస్లీ భయం అయితే ఉంటుంది కదా, ఎవరైనా పక్కన వాళ్ళు వస్తే భయం అన్నట్టు. ఆ పాయింట్ గడదని పైన ఇచ్చిన అది కొంచెం ఎలివేషన్, మనకు అంత ధైర్యం అసలు అట్లా. అంటే మన మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే హైదరాబాద్ లాంగ్వేజ్ లో అట్లా మాట్లాడితే అర్థమవుతుంది. గర్దన్ పైన అంతే. సో బ్రో, నువ్వు ఈ పాట ఇంత మంచిగా వాడినావు, అంత ఫీల్ తోటి ఎక్స్ప్రెషన్ తోటి వాడినావు, నువ్వు తాగవు, మీ ఇంట్లో వాళ్ళు తాగరు, ఎవరు అలవాటు లేదు, ఎవ్వరు నేను అడగలేరా నువ్వు ఇంత మంచిగా రాసిన పాట నీకేమైనా అలవాటు ఉందా ఏంది? నా ప్రతి ఒక్క విషయం నేను మా ఫ్యామిలీకి చెప్తాను, మా పేరెంట్స్ కి చెప్తాను, నేను ఏదో చేస్తాను, ఏది హైడింగ్ ఇలాంటిది ఏముండదు దగ్గర. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో తాగుదాం అనుకున్నా ఇంట్లో పర్మిషన్ తీసుకుని చేసుకోను, అది బేసిక్ గా లేదు ఆ జోలికి వెళ్ళా అసలే. సో ఒక ఇంటర్వ్యూలో గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని అడిగారు, లేదని చెప్పిన, నిజంగానే ఉందా లేదా? లేదు. లేదు అస్సలు. స్కూల్ నుంచి ఒకసారి కూడా? స్కూల్ నుంచి. స్కూల్ నుండే? స్కూల్ నుంచి లేదంటున్నా. స్కూల్ నుంచి లేదు. మనకి అవన్నీ ఏంటంటే అదే ఇంట్రోవర్ట్ కష్టాలు, ఇంకా చెప్పనీకి ఏముంది. టైం స్టార్ మారాలండి మనకి సెట్ కావాలంటే. మనం సక్సెస్ అయితే ఆటోమేటిక్ అని వస్తుందని నేను బిలీవ్ చేస్తాను. ఓకే. అంటే ఎట్లాంటి అమ్మాయి కావాలనుకుంటున్నాను? ఎట్లా ఏం లేదు, మంచి అమ్మాయి ఉంటే చాలు మనకి. మంచి అమ్మాయి ఉంటే చాలు. నీలాగా సింగర్ కానీ అట్లా ఇట్లాంటి ఫ్యాంటసీలు ఏం లేవా? సింగర్ ఉండాలి, డాక్టర్ కానీ ఒకటి ఫిక్స్ చేసుకున్నంటే అది జరగదు, ఏది ఆ సిచ్యువేషన్ తగినట్టు లీవ్ చేయాలంతే ఇంకా అట్లా. సో బ్రో, ఇప్పుడు ఈ తాగుదాం అనే సాంగ్లో మీకు ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చిందా? అంటే కంటిన్యూ ఒక ఫ్లోలో వెళ్ళిపోయిందా, లేకపోతే ఏమైనా బ్రేక్ డౌన్ వచ్చిందా, లేకపోతే ఏమైనా సిచ్యువేషన్ సింక్ చేసుకొని ఏమైనా కొన్ని రాసినవి ఉన్నాయా? సిచ్యువేషన్ అంటే అదే మా బర్త్డే పార్టీ సిట్టింగ్ సిచ్యువేషన్ ఏదవుతుందో అది మొత్తం ఒక స్టోరీ లాగా ఫస్ట్ పార్ట్ చెప్పినాం. సెకండ్ పార్ట్ వచ్చి ఈ మధ్యలో కొన్ని నాకు ఇష్యూస్ అయింది, సో అది నేను ఒక హిప్ హాప్ లాగా చెప్పిన అనమాట. ఓకే. అది. సో ఫైనల్గా నీకు మందు అలవాటు లేదు, నువ్వు తాగవు, తాగేటోళ్ళకి ఏం మెసేజ్ ఇస్తావు, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. చెప్పు, ఇప్పుడు చెప్పు. తాగుదాం తాగుదాం ఊగుదాం అని చెప్పి పాట పాడినావు, తాగేటోళ్ళకి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. డ్రింక్ చేయండి కానీ అన్నిటికి ఒక లిమిట్తో మెయింటైన్ చేస్తే మంచిది. యాక్చువల్లీ ఏం లేదు ఇక్కడ చెప్పనీకి, ఇంకా చాలా బ్యాలెన్స్ కూడా చేసి చెప్పలేని ఈ టాపిక్. ఎందుకంటే అందుకే అడిగినా. నువ్వు నేను ఈ సాంగ్ మెయిన్ కారణం ఏంటంటే నేను నా క్రెడిట్స్ లూజ్ అవుతుంది అనమాట, ఐఎమ్ లూజింగ్ మై క్రెడిట్స్. సో అది కంపెన్సేట్ చేయడానికి నేను ఈ సాంగ్ చేసిన. నాకు ఇష్టం లేదు మందు సాంగ్ ఇలాంటివి ఎంకరేజ్ చేయడం బేసిక్గా.
కానీ మ్మ్. నీ ఇది talent- యాజ్ ఎంటర్టైన్మెంట్ చూస్తే చాలా మంచి సాంగ్. మ్మ్. క్రియేటివ్ గా వాళ్ళు అవును. ఎలా చేశారు, సో అట్లా అవును. చూస్తేనే బెటర్ ఈ సాంగ్. మ్మ్. అది ఇంకా డీప్ గా వెళ్తే అది కాంట్రవర్సీ అవుతుంది. ఓకే ఓకే. యా సో ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యూచర్ లో మంచి సాంగ్, సింగిల్ సాంగ్ మాత్రం తొందరగా రిలీజ్ చేశాను. డెఫినెట్లీ బ్రో. మ్మ్. చాలా మంది చాలా మంది సింగిల్స్ వెయిట్ ఓకే, చేస్తున్నారు. మీరు సింగిలా? డెఫినెట్లీ. అదే మన లైఫ్ లోన వేరే టార్గెట్స్ ఉందిలే. చాలా ఉన్నాయి టార్గెట్స్ నాకు, యా ఎవరికి చెప్పా. సో మీరు తాగారు కాబట్టి డ్రింక్ చేసి మీ ఫ్యాన్స్కి ఓకే. ఎట్లాంటి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అసలు? మెసేజ్ అంటే ఒక ఫ్యూ డేస్ అగో ఒక ఒక కొందరు నా సాంగ్ కార్లో ప్లే చేసి డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేస్తారు అనమాట. ఆహా. అది నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా. అయ్యో. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండి. మీ ఫ్యామిలీస్ మీకోసం ఎదురు చూస్తున్నారు. మ్మ్. సో సేఫ్ డ్రింక్ చేయండి, కానీ మ్మ్. డ్రింకింగ్ చేసి డ్రైవ్ అయితే చేయకండి. మ్మ్. చాలా డేంజరస్ అది. ఓకే. సో ఇది నేను ఇవ్వాల్సి అనుకుంటున్నాను, ఒక చిన్న Okay. మెసేజ్. అండ్ మా లిరిసిస్ట్ యాక్చువల్గా దీని మీద కూడా ఒక సాంగ్ చేద్దామని రీసెంట్గా డిస్కస్ జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద. సో అంటే ఒక ఏమంటే ప్రికాషన్ లాగా ఒక సాంగ్ కాదు. సో రీసెంట్గా సోషల్ అవేర్నెస్ గురించి ఒక సాంగ్ లాగా అట్లా డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అంటే అసలు నాకు మీకు ఏది అనిపిస్తుంది దాని మీద రాసేద్దామని ఫిక్స్ అయిపోతారా? యూనిక్గా అనిపిస్తే చాలు ఇంకా దాని మీద రాసేద్దామని ఫిక్సా? నాకేంది బ్రో, నాకు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ నాకు వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నేను ఓన్గా ఏదైనా చేయాలనుకుంటే ఇంకా ఆడియన్స్ ఏది కావాలో అది నేను ఫ్రీడమ్తో చేయగలుగుతాను అనమాట. వేరే వాళ్ళకి చేస్తే ఏంటంటే వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ అయి చేయాల్సి ఉంటుంది. నాకు ఇట్లానే కావాలి అట్లనే కావాలని. సో నా దానికి నేను ఎందుకు అట్లా రిస్ట్రిక్ట్ అవ్వాలా? ఆడియన్స్ ఏం అడుగుతారో అది ఇచ్చేది అట్లా, అంతే. సింపుల్. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాకు అడగంగానే టైం ఇచ్చినావు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మీ ఛానల్కి. నువ్వు ఇంత ఫేమస్ అయినావు. ఇంకా ఫస్ట్ అయితే నాకు ఆ సింగిల్ సాంగ్ తొందరగా రిలీజ్ చేసేసి అది కూడా సూపర్ హిట్ కొట్టేస్తుంది చెప్తున్నా. సో ఇది ఈరోజు మన శ్రీను సిఎన్యు. ఇంకొకటి సిఎన్యు బీట్స్ అని ఎందుకు పెట్టినా నాకు అర్థం కాదు. సిఎన్యు బీట్స్. నా పేరు వచ్చి శ్రీనివాస్. సో చాలా మంది నన్ను శ్రీను అని పిలుస్తారు కదా. ఓకే. మామూలు శ్రీనివాస్ అనే పేరు వాళ్ళకి శ్రీను అని పిలుస్తారు. సో శ్రీను కదా, సిఎన్యు అని పెట్టేసుకున్నాం అది సింపుల్ గా. అచ్చా. శ్రీను అని పోయి సిఎన్యు శ్రీను. రైట్. అది యాక్చువల్ మా ఫ్రెండ్ నా కాంటాక్ట్ అట్లా సేవ్ చేసుకున్నాడు. అక్కడ నుంచి వచ్చింది ఐడియా. అరే ఇది బాగుంది కదా, ఇది ఆర్టిస్ట్ నేమ్ లాగా పెట్టేసుకోవచ్చు అని అనుకున్నా. అంటే సిఎన్యు బీట్స్ అని అట్లా పెట్టుకున్నాను అనమాట. హిప్ హాప్ లో బీట్స్ అనేది కామన్ వాళ్ళ నేమ్స్. అట్లా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ నాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఈ చిట్ చాట్ కోసం నాకు ఇంత టైం ఇచ్చినావు. సో నువ్వు ఇట్లనే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటా హిట్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు దినేష్ అంత ఒక చిన్న చిట్ చాట్ మన సీనన్నతోటి. సో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. దిన్ యాదవ్ సైనింగ్ ఆఫ్.